గుడ్ మార్నింగ్ మా. లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్న చిన్న డెఫినిషన్స్ ఒకసారి చూడండి. పాపులేషన్ అంటే మనం ఏ డేటా గురించి అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో, ఏ డేటాని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా మొత్తం కలెక్షన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని పాపులేషన్ అంటాము. పాపులేషన్లో ఒక పార్ట్ని వచ్చి శాంపిల్ అంటాం. నెక్స్ట్ పాపులేషన్ సైజ్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాము, శాంపిల్ సైజ్ని స్మాల్ ఎంతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ శాంపిల్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి వచ్చేసి లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్. లార్జ్ శాంపుల్ అంటే శాంపుల్ సైజు n > 30 ఉండాలి. అలాగే స్మాల్ శాంపుల్ అంటే 30 కంటే సైజ్ తక్కువ ఉండాలి. ఓకేనా, ఇది లార్జ్ స్మాల్. నెక్స్ట్ పారామీటరు స్టాటిస్టిక్. పారామీటర్ అంటే పాపులేషన్కి సంబంధించిన స్టాటిస్టికల్ అబ్జర్వేషన్. స్టాటిస్టిక్స్ అంటే శాంపుల్కి సంబంధించింది. ఓకేనా, పాపులేషన్కి సంబంధించిన పాపులేషన్ మీను, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, పాపులేషన్ వేరియన్స్, వీటిని పారామీటర్స్ అంటాము. అలాగే శాంపిల్ మీను, శాంపిల్ వేరియన్స్, శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్, వీటన్నిటిని స్టాటిస్టిక్స్ అంటాం. శాంపిల్ మీన్కి, శాంపిల్ వేరియన్స్కి ఫార్ములా. నెక్స్ట్ మన చాప్టర్ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్. టెస్ట్ ఆఫ్ హైపోథసిస్లో ఫస్ట్ హైపోథసిస్ అంటే ఏం చెప్పాలంటే ఒక పాపులేషన్కి సంబంధించిన స్టేట్మెంట్ని హైపోథసిస్ అంటాం. ఈ హైపోథసిస్ ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని మనము అది కరెక్టా కాదా అని చెక్ చేసే ప్రొసీజర్ని టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అంటాం. ఈ హైపోథసిస్లో మళ్ళీ 2 టైప్స్. ఒకటి నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ అంటే ఏం చెప్పమ్మా? నల్ హైపోథసిస్ అంటే ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈజ్ అదే కరెక్ట్ అని చెప్పి తీసుకుంటే అది నల్ హైపోథసిస్. దాన్ని H0తో డినోట్ చేస్తాం. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఓకేనా, తీసుకున్న ఇచ్చిన స్టేట్మెంటు ఓకేనా రాంగ్, లేదంటే కాంప్లిమెంటరీ టు నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్లో ఏదైతే మనం తీసుకున్నామో దానికి ఆపోజిట్గా తీసుకుంటే అది ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకేనా, ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో మళ్ళీ 3 టైప్స్. ఓకేనా, దట్ ఈస్ 2 టైప్స్. 1 టైల్డ్, ఇది 2 టైల్డ్. 2 టైల్డ్ అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు 2 కేసెస్ మళ్ళీ అరైజ్ అవ్వచ్చు కాబట్టి దీన్ని 2 టైల్డ్ అంటాము. ఇక్కడ ఒక కేసే, గ్రేటర్ దాన్ ఒక కేసు, లెస్ దాన్ ఒక కేసు. ఇక్కడ ఒక్కొక్క కేసు ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని 1 టైల్డ్ టెస్ట్ అంటాం. 1 టైల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటాం. 1 టైల్డ్ దీన్ని రైట్ టైల్డ్ అని, గ్రేటర్ దాన్ అయితే రైట్ టైల్డ్ అని, లెస్ దాన్ అయితే లెఫ్ట్ టైల్డ్ అని అంటాము. ఓకేనా, నెక్స్ట్ ఎర్రర్స్. ఓకేనా, ఎర్రర్స్ వచ్చేసి మనం ఇలాగ ప్రొసీజర్ చెక్ చేసేటప్పుడు మాన్యువల్గా కొన్ని ఎర్రర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఆ ఎర్రర్స్ని టైప్ 1, టైప్ 2 ఎర్రర్ అన్నాము. టైప్ 1 ఎర్రర్ అంటే రిజెక్ట్ H0 వెన్ ఇట్ ఈస్ ట్రూ. మనం తీసుకున్న స్టేట్మెంటు కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మనము రిజెక్ట్ చేయడం. ఓకేనా, ఆ స్టేట్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తే దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటాము. దీన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తాం. యాక్సెప్ట్ H0 వెన్ ఇట్ ఈస్ రాంగ్. ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని తెలిసినప్పటికీ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే దాన్ని టైప్ 2 ఎర్రర్ అంటాము. ఓకేనా, దీన్ని బీటాతో డినోట్ చేస్తాం. క్రిటికల్ రీజియన్. క్రిటికల్ రీజియన్ అంటే ఇక్కడ ఏం చెప్పాను చూడండి. ఓకేనా, ఇట్ ఈస్ ఇన్ దిస్ రీజియన్ ఇన్ ద శాంపుల్ స్పేస్. ఓకేనా, వేర్ H0 ఈజ్ రిజెక్టెడ్. ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే H0 రిజెక్ట్ చేయబడుతుందో ఆ ప్లేస్ని క్రిటికల్ రీజియన్ అని కానీ రిజెక్షన్ రీజియన్ అని కానీ అంటాం. ఓకేనా, ఈ రిజెక్షన్ రీజియన్ తీసేస్తే రిమైనింగ్ ప్లేస్ ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ రీజియన్ అవుతుంది. కాబట్టి శాంపుల్ స్పేస్లో 2 రీజియన్స్ ఉంటాయి. ఒకటి క్రిటికల్ రీజియన్, యాక్సెప్టెన్స్ రీజియన్, ఆర్ క్రిటికల్ రిజెక్షన్ రీజియన్, యాక్సెప్టెన్స్ రీజియన్. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా టెస్ట్ల గురించి చెప్పాం కదమ్మా. 1 టైల్ టెస్ట్, 2 టైల్ టెస్ట్. ఒక్క నిమిషం. ఓకేనా, క్రిటికల్ వాల్యూస్. ఓకేనా, క్రిటికల్ వాల్యూస్ అంటే ఏ వాల్యూ దగ్గర అయితే మనకి రిజెక్షన్ రీజియన్, యాక్సెప్టెన్స్ రీజియన్ ఏ వాల్యూ దగ్గర అయితే సపరేట్ చేయబడుతుందో ఆ వాల్యూని క్రిటికల్ వాల్యూ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూ అంటామా. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకేనా, ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్ ద సైజ్ ఆఫ్ టైప్ 1 ఎర్రర్ అంటే ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ 1 టైల్డ్ టెస్ట్, 2 టైల్డ్ టెస్ట్. 1 టైల్డ్, 2 టైల్డ్ టెస్ట్ అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో ఓకేనా రైట్ ఆర్ లెఫ్ట్ టైల్డ్ ఆల్టర్నేటివ్. ఓకేనా, H0 తీసేసుకుంటాము. H1 ఓకేనా, H1 కానీ μ0 తీసుకుంటే ఇక్కడ 2 కేసులు అరైజ్ అవుతాయి కాబట్టి ఈ టెస్ట్ని 2 టైల్డ్ టెస్ట్ అంటాం. అలాగే
ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ టైల్డ్ కానీ లెఫ్ట్ టైల్డ్ కానీ తీసుకున్నాం అనుకోండి, దాన్ని వన్ టైల్డ్ టెస్ట్ అంటాం. ఓకేనా. దీంట్లో నెక్స్ట్ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే క్రిటికల్ వాల్యూస్, జెడ్ వాల్యూస్. ఇది టేబుల్ వాల్యూస్ అమ్మ. ఈ టేబుల్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ మిమ్మల్ని బై హార్ట్ చేయమని చెప్పాను. ఓకేనా. ఇవి ఏ పర్సెంట్లో మనం తీసుకుంటాం అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 99%, 95%, 90%. ఈ మూడు మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తాయి. ఎక్కువ 95, 99. వీటికి టూ టైల్డ్ టెస్ట్ అయితే ఓకేనా 2.58, 5% అయితే 1.96, 10% ఆర్ 0.1 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 1.65. ఓకేనా. రైట్ టైల్డ్ అయితే ఈ వాల్యూస్ వస్తాయి, వీటికి మైనస్లు తీసుకుంటే లెఫ్ట్ టైల్డ్ అవుతాయి. ఓకే. ఈ వాల్యూస్ని మీరు యాజ్ ఇట్ ఈస్ అలాగే బై హార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెంట్రల్ లిమిటింగ్ థీరం అని చెప్పాము. సెంట్రల్ లిమిట్ థియరీ z = x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √10. ఓకేనా. దీన్ని జెడ్ స్టాటిస్టిక్ అంటాము. ఈ స్టాటిస్టిక్నే వచ్చేసి మనం వాల్యూస్ ఇచ్చి ప్రాబ్లమ్స్లో కూడా అడుగుతారు. దీన్ని ఫైనైట్ పాపులేషన్, కరెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫైనైట్ పాపులేషన్ అంట. వీటి మీద 2 ప్రాబ్లమ్స్ చెప్పున్నాము, ఒకసారి చూసుకున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఓకేనా. ఇప్పుడు టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అన్నాం కాబట్టి ప్రొసీజర్ ఎలాగ టెస్ట్ చేస్తాము. ఓకేనా. ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రొసీజర్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, ఈ హైపోథసిస్ని టెస్ట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి. ప్రొసీజర్ కరెక్ట్గా 5 స్టెప్స్ నాన్న. ఈ 5 స్టెప్స్ అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ నల్ హైపోథసిస్, సెటప్ నల్ హైపోథసిస్ H0ని మనం సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్స్ అన్నారనుకోండి. ఓకేనా. అక్కడ మనం ఏం తీసుకోవాలి. ఓకేనా, మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ నాట్ స్మోకర్స్ అయినా తీసుకోవచ్చు, స్మోకర్స్ అయినా, ఏదో ఒక స్టేట్మెంట్ మనం అక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే. అక్కడ ఏ స్టేట్మెంట్ అయితే తీసుకుంటామో ఆ స్టేట్మెంట్కి కాంప్లిమెంట్ తీసుకుంటే అది ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఫస్ట్ స్టెప్లో నల్ హైపోథసిస్, సెకండ్ స్టెప్లో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ ఆల్టర్నేటివ్ 1 టైల్డా 2 టైల్డ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 2 టైల్డ్ అయితే మనకి టేబుల్ వాల్యూస్ మారిపోతాయి, 1 టైల్డ్ అయితే టేబుల్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఈ రెండింటిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా వాల్యూ ఖచ్చితంగా మనకి ప్రాబ్లంలో ఇచ్చేస్తారు కాబట్టి ఆల్ఫాని మనం కరెక్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ టెస్ట్ స్టాటిస్టిక్. ఈ టెస్ట్ స్టాటిస్టిక్ అనేది మనకి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. ఓకేనా. ఆ ఫార్ములాస్ మనము ముందు ప్రొసీజర్స్కి వెళ్ళినప్పుడు నేర్చుకుంటాం. నెక్స్ట్ కంక్లూషన్, 5 స్టెప్స్ నాన్న. ఫస్ట్ నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, టెస్ట్ స్టాటిస్టిక్, నెక్స్ట్ కంక్లూషన్. ఫైనల్గా కంక్లూషన్ ఇవ్వాలి. ఈ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తున్నాం కదా హైపోథసిస్, ఇది ఏంటి, ఫైనల్ కంక్లూషన్ ఏంటి, ఇది కరెక్టా రాంగా, మనం చేసిన ప్రొసీజర్ ప్రకారం ఏం తీసుకోవాలి. మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ద సిటీ ఆర్ స్మోకర్సా నాట్ స్మోకర్సా, ఏంటి కరెక్ట్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫైనల్ కంక్లూషన్ ఎలా ఇస్తాము అంటే, ఇక్కడ ఈ జెడ్ స్టాటిస్టిక్ ఆర్ టెస్ట్ స్టాటిస్టిక్లో మనం ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ని ఏమంటా అంటే జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటాం. జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఓకేనా. ఈ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ జెడ్ టేబుల్ వాల్యూ. టేబుల్ వాల్యూ అంటే ముందు మీకు టేబుల్ వాల్యూస్ ఇచ్చాం కదమ్మా ఇక్కడ. ఓకేనా. ఈ టేబుల్ వాల్యూస్కి చెక్ చేసుకుంటాం. ఓకేనా. వాడు ఇచ్చిన పర్సంటేజ్ని బట్టి, ప్రాబ్లంలో ఇచ్చిన పర్సంటేజ్ని బట్టి వాల్యూస్ తీసుకొని మనకు క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ అయితే దెన్ వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్. మనం ఏదైతే ఇక్కడ సెట్ చేసుకుంటామో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అదే ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. ఇక్కడ తీసుకున్న స్టేట్మెంట్ రిజెక్ట్ చేస్తాం, రాంగ్ అని చెప్తామా. ఇది ప్రొసీజర్ నాన్న. ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ నల్ హైపోథసిస్ సెట్ చేసుకోవడము, సెకండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్, ప్రాబ్లంలో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత ఇచ్చారో అది తీసుకుంటాము. ఓకేనా. ప్రాబ్లంను బట్టి టెస్ట్ స్టాటిస్టిక్ ఏంటో అనలైజ్ చేసుకుని క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ కంక్లూషన్ ఇస్తాము. ఓకేనా. ఇది ప్రొసీజర్. ఓకేనా. ఈ ప్రొసీజర్ ప్రకారం మనము ఏ టెస్టులు చేయొచ్చు, వేటిని టెస్ట్ చేయొచ్చు, ఏ టెస్టులు చేయొచ్చు అంటే
ఓకేనా. లార్జ్ శాంపిల్స్ అంటే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అయితే లార్జ్ శాంపిల్స్. ఈ లార్జ్ శాంపిల్స్లో 4 ఇంపార్టెంట్ టెస్ట్స్ టు టెస్ట్ ద హైపోథసిస్ టెస్ట్ చేయడానికి 4 ఇంపార్టెంట్ టెస్ట్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ని టెస్ట్ చేయడం, అలాగే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్,